పసిఫిక్ అని మార్చడం కావచ్చు, అలాగే పిఓకేను పాక్ మ్యాప్ లో చూపెట్టడం చూస్తుంటే ఇటు భారత్ పై అమెరికా కుట్ర బయట పెట్టింది అనుకోవచ్చా? మరి భారత్ ఈ కుట్రను, అమెరికా చేస్తున్న కుట్రను ఏ విధంగా ఎదుర్కోగలుగుతోంది? ఎస్ అండి, ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో భారతదేశానికి ఒక గుణపాఠం అనమాట. ఏంటంటే అమెరికా మిత్రదేశం కాదు, అమెరికా ఇండియాకి శత్రు దేశం అనేది ఒక గుణపాఠం నిన్న మన ఇండియాకు వచ్చింది. అఫ్ కోర్స్ మోడీ గారికి ఆ విషయం బాగా తెలుసు. 1947 నుండి భారతదేశానికి ప్రధానిగా చేసిన ప్రతి ప్రధానికి ఈ విషయం తెలుసు. ఇండియాకి ప్రధాన శత్రువులు ఎవరంటే చైనా, పాకిస్తాన్లు కాదండి, అమెరికా కూడా. 1971 యుద్ధం సమయంలో ఇండియా మీద అణ్వస్త్రాలు ప్రయోగించడానికి యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ అంటూ ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని బంగాళాఖాతంలో పంపించింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇటు బ్రిటిష్తో కలిపి. అది మనం గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఈ 2026 ఈ జూన్ మాసంలో తీసుకున్న ఒక చర్య మళ్ళీ అమెరికా ఇండియాకి ఎనిమి నెంబర్ 1గా మనకి తనకు తాను ప్రకటించుకుందనమాట. అదేంటంటే 2018లో ఇదే ట్రంప్ అడ్మినిస్ట్రేషను ఈ పసిఫిక్ కమాండ్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ప్రపంచ నేవీలో సూపర్ పవర్ ఎవరంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది ఎంటైర్ పసిఫిక్ ఓషనే, అంటే యుఎస్ వెస్ట్ కోస్ట్ నుండి ఇండియా వెస్ట్ కోస్ట్ దాకా ఉన్న ఈ ప్రాంతాన్నంటిని పసిఫిక్ కమాండ్ అంటారు. ఇది 1947 జనవరి 1న ఈ ట్రూమన్ అని యుఎస్ ప్రెసిడెంట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. యుఎస్ యొక్క అతిపెద్ద నేవల్ కమాండ్ అది. అటువంటి నేవల్ కమాండ్ని 2018లో ఇదే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇండియాకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఇండియన్ ఓషన్కి అత్యధిక ప్రాధాన్యత, ముఖ్యంగా ఇండియాతో డిఫెన్స్ డీల్ మాకు క్లోజెస్ట్ అలయన్స్ అని చెప్పుకుంటూ ఇండో పసిఫిక్గా మార్చారు. ఇండో పసిఫిక్ నేవల్ కమాండ్ అని. దానిని ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మళ్ళా పసిఫిక్ కమాండ్గా ఇండో అనే పదాన్ని తీసేసింది. అంటే ఇండియా మాకు అవసరం లేదు, ఇండియాతో మాకు డిఫెన్స్ కోఆపరేషన్ అవసరం లేదు, ఇండియా ఎవరో మాకు తెలియదు, ఇండియా మాకు శత్రువు అని యుఎస్ ప్రకటించినట్టే ఒక రకంగా. ఎందుకంటే ఇండో పసిఫిక్ నుండి ఈ పసిఫిక్ మార్చడం అంటే ఇండియన్ ఓషన్లో నాకు పని లేదని చెప్పడం, అంటే చైనాకి ఒత్తాసు పలకడం. చైనా ఏమంటుంది? ఇండియన్ ఓషన్ ఈజ్ నాట్ ఇండియాస్ ఓషన్. హిందూ మహాసముద్రం హిందూ దేశమైన ఈ యొక్క ఇండియాదే కాదు, మాది కూడా అని అందులోకి వస్తుంది స్ట్రింజ్ ఆఫ్ పెరల్స్ ద్వారా. మరి ఇప్పుడు చైనాకు ఒత్తాసు పలకడమే కదా. ఇండియా ఇప్పుడు దాకా ఏంటంటే క్వాడ్ గ్రూప్లో ఇండియా తర్వాత అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిపి క్వాడ్ ఉంది. మరి క్వాడ్ని అమెరికా నాశనం చేసినట్టే కదా. ఎందుకంటే రీసెంట్గా చైనీస్ ప్రెసిడెంట్తో ఈ ట్రంప్ మీట్ అవ్వడం, జీ జిన్పింగ్తో, అక్కడ ఏదో సీక్రెట్ డీల్ కుదిరినట్టే మనం ఊహించుకోవచ్చు. అంటే చైనాకి సపోర్ట్ అంటే చైనాకి సపోర్ట్ చేసే ప్రతి దేశం కూడా ఇండియాకి నెంబర్ 1 ఎనిమీలు అవుతారన్నమాట. మరి యుఎస్ ప్రెసిడెంట్ ఈరోజు ఇండో పసిఫిక్ నుంచి ఇండియా పదం తీసేశాడు. ఇదొక్కటే కాదండి, ఇండియా పటంలో పిఓకే అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ అనమాట. భారత అంతర్భాగంగా పిఓకే ఉంటుంది. ఇండియన్ పార్లమెంట్ అది చట్టం కూడా చేసింది. ఈ పిఓకేని తీసుకువెళ్ళి 86,000 చదరపు కిలోమీటర్ల పిఓకేని ఆయన మ్యాప్ రిలీజ్ చేస్తూ నిన్నట ఆయన ఏం చేశాడు? ఈ పిఓకేని పాకిస్తాన్ మ్యాప్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చూపించింది. అంటే పాకిస్తానే మాకు ఇంపార్టెంట్, ఇండియా కాదని. పాకిస్తాన్ యొక్క మిత్రులందరూ ఇండియాకి చిరిమిలే. కాబట్టి ఇండియాకి నెంబర్ 1 ఎనిమి ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అవుతుందన్నమాట. ఇది ఇంతటి దారుణమైన చర్యలు ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకుంది. ఒక రకంగా పిఓకేని పాక్దే అని చెప్పడం, తర్వాత క్వాడ్ని నాశనం చేసి చైనాకి సపోర్ట్ చేయడం. 2 తర్వాత ఇండియన్ ఓషన్లో మాకు సంబంధం లేదు, ఇండియా సెక్యూరిటీ చూసుకోవాలని చెప్పడం, అంటే చైనాకు ఒత్తాసు పలకడం. అంటే ఇప్పుడు ఇండియా అనేది ఇలాంటి సందర్భంలో కూడా మోడీ చాలా జాగ్రత్తగా ట్రంప్ను మీట్ అవ్వాల్సి వచ్చింది. ట్రంప్ను మీట్ అవ్వడానికి కొన్ని గంటలు, అంటే నరేంద్ర మోడీ ట్రంప్ను మీట్ అవ్వడానికి కొన్ని గంటల ముందు ఈ చర్య యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకుని యుఎస్ ఇండియాకి షాక్ ఇచ్చినట్టయింది. కానీ నా దృష్టిలో ఇండియాకి ఇది షాక్ కాదండి. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందేం కాదు. ఇండియా ఎప్పుడూ కూడా అమెరికాని నమ్మలేదు, అమెరికాని ఒక నమ్మకమైన పార్ట్నర్గా, నమ్మకమైన ఫ్రెండ్గా చూడలేదు. కాబట్టి ఇది మనం షాక్ అనుకోం. మోడీ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాడు, ఇందిరాగాంధీ ఎప్పుడో ప్రిపేర్ అయింది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా అమెరికాని నమ్మలేదు. అమెరికాని నమ్ముకున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో కూడా, ఆ దేశాలు ఎంత సర్వనాశనం అయినవి కూడా ఇండియా చాలా లెసన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియాకి ఇంకొక గుణపాఠం ఏంటంటే ఇండియా సెక్యూరిటీని ఇండియాయే చూసుకోవాలి, ఇండియా భద్రతని ఇండియాయే చూసుకోవాలి అనేది ఇది ఒక పెద్ద లెసన్. ఇండో పసిఫిక్లో అమెరికా ఇండియాకి సహాయం చేసిన ఎందుకు అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు ఇండో పసిఫిక్ని మళ్ళా పసిఫిక్ కమాండ్ కింద యుఎస్ మార్చింది అంటే దాని వెనకాల చాలా లోతైన కారణాలు ఉన్నాయి. ఆ లోతైన కారణాల్లో సరి అయిన కారణం ఏంటంటే ఇండియా అమెరికాని నమ్మకపోవడం.
ఎందుకంటే రీసెంట్గా 107 రోజుల పాటు ఇరాన్ యుద్ధంలో తన మునకలై అమెరికా ఉంటే అమెరికాకి ఏ మాత్రం కూడా ఇండియా సహాయం చేయలేదు. ఎందుకంటే అమెరికా చేసింది తప్పుడు యుద్ధం కాబట్టి, అది కూడా మన ఇండియన్ ఓషన్లో చేస్తూ ఇరాన్ షిప్లు ముంచేసింది. అప్పుడు ఇండియా యాజ్ ఎ ఫ్రెండ్గా అమెరికాకి సహాయం చేయాలి, కానీ మనం సహాయం చేయలేదు. కాబట్టి అమెరికా మన యందు కోపంతో ఉంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ యొక్క ఇండో చైనాలో చైనాకి వ్యతిరేకంగా మనం పనిచేయాలి, కానీ అమెరికాకు సపోర్ట్గా చైనాకి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే క్వాడ్ అనేది ఎకనామిక్ గ్రూప్గా పెట్టాం, డిఫెన్స్ డీల్లో కాదు. కానీ రీసెంట్గా ట్రంప్ మన మీద టారిఫ్స్ విధించినప్పుడు ఇండియా ప్రెసిడెంట్ టియాన్జిన్ వెళ్ళి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చైనాతో కోఆపరేషన్ ఎక్కువ ఇన్వాల్వ్ అయింది, దాన్ని మల్టీ అలైన్ అన్నాం. కాబట్టి చైనాకి ఎగ్నెస్ట్గా మనం పని చేయలేదు, ఎందుకంటే అమెరికా కోపం వచ్చింది. ఎందుకంటే అమెరికాని మనం నమ్మి చైనాని దూరం చేసుకోవడం మనకి ఇష్టం లేదు కాబట్టి. తర్వాత మల్టీ అలైన్మెంట్లో భాగంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే రష్యా సంబంధాలను మనం ఏమాత్రం కోల్పోకుండా మనం ఆయిల్ తెచ్చుకున్నాం. ఇది అమెరికాకి విపరీతమైన కోపం తెప్పించింది. కాకపోతే ఫ్రెండ్ అని సైలెంట్గా ఉందన్నమాట. ఈ విధంగా రష్యాతో సంబంధాలు మనం మల్టీ అలైన్మెంట్లో భాగంగా చారిత్రక సంబంధాల్లో భాగంగా మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నాం. ఇది అమెరికాకి నచ్చల. ఈ కారణాల వల్ల ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అర్థమైంది ఏంటంటే ఇక ఇండియా అనేది మనల్ని నమ్మడం లేదు, కాబట్టి మన అసలైన రంగుని బయట పెట్టుకుందామని రంగు బయట పెట్టింది. అదేంటంటే ఇండో పసిఫిక్ కమాండ్గా మార్చేసుకుంది. కాకపోతే మేము టెరిటరీ మార్చలేదు, ఇది మార్చలేదు అంది. కానీ అదే మ్యాప్లో పీఓకే అని పాకిస్తాన్లో చూపడం ఏంటి, ఇది చాలా ఘోరమైంది. అంటే ఆ కోపాన్ని తెలియకుండా వ్యక్తం చేసింది. మోడీ గారు కూడా అదే తెలియకుండా అదే నవ్వుతూ అపర చాణుక్య దౌత్యం చేశారన్నమాట. నువ్వు ఎలాగో మాకు ఫ్రెండ్ కాదు, కాకపోతే ఏదో ఫ్రెండ్లీగా ఎలా ఉందాం అంతే, ఏదో తప్పకుండా అన్నట్టు ఇష్టం లేని కాపురం చేసినట్టే. ఇదే అనమాట ఇప్పుడు ఇండియా నెంబర్ 1 ఎనిమీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నేనైతే యుఎస్ ట్రంప్ అని చెప్తాను. అక్కడ ట్రంపే మనకి ఎనిమి, యుఎస్ కాదు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏ ప్రెసిడెంట్ కూడా ఇంత వ్యతిరేకంగా ఇండియాకి ఎగ్నెస్ట్గా పనిచేయాలి. ఎందుకంటే వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అమెరికా యొక్క ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అమెరికా మెయిన్ వాల్యూ ఏంటంటే డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయడం. మరి అదే డెమోక్రసీ కలిగిన ఇండియాని అది కంపల్సరీ ఫ్రెండ్షిప్ ఉంచుకోవాలి. కానీ టెర్రరిస్ట్ నేషన్ అయిన పాకిస్తాన్తో, కమ్యూనిస్ట్ నేషన్ అయిన చైనా కోసం ఇండియాని త్యాగం చేసింది అమెరికా కాదు, డొనాల్డ్ ట్రంప్ యొక్క పిచ్చి దౌత్యం అనమాట. కాబట్టి ఆ డొనాల్డ్ ట్రంప్ వల్లే మనకి ఇప్పుడు విపత్కర పరిస్థితి వచ్చింది. ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడు అనేది మనం ఎదురు చూడాలి. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమెరికా ఎందుకు ఇండియాని ఎనిమీగా భావిస్తుంది, ముఖ్యంగా అమెరికా కాదండి, డొనాల్డ్ ట్రంప్ కూడా ఎందుకు భావిస్తున్నాడంటే రీసెంట్గా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. రీసెంట్గా ఆయన ఏంటంటే ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనేది ఒకటి రిలీజ్ చేశారు. అందులో ఏమని ఉందంటే అమెరికాని తలదన్ని గ్లోబల్ ఎకనామీగా, గ్లోబల్ మిలిటరీ పవర్లుగా, గ్లోబల్ ఎకనామిక్ పవర్గా అయ్యే ప్రతి దేశం మాకు శత్రువుగానే ఉంది. మరి అకార్డింగ్ టు S&P, అకార్డింగ్ టు నోమోరా, అకార్డింగ్ టు OECD రిపోర్ట్స్, అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ అన్నీ కూడా ముక్తసరిగా ఏకాభిప్రాయంతో యునానిమస్గా చెప్పేది ఏంటంటే 2047-50 నాటికి అమెరికాని ఇండియా అధిగమించబోతుంది. ఇండియా ఈజ్ గోయింగ్ టు సర్పాస్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బై 2050-2047 అని ఉంది. అంటే ఈ అమెరికాని ఇండియా దాటబోతుంది అన్ని విషయాలు. ఇది అంటే ఏంటి, అమెరికా మనల్ని శత్రువుగా చూస్తుంది, మనల్ని నాశనం చేయడానికి చూస్తుంది. ఎందుకంటే అమెరికాని మనం అధిగమిస్తాం కాబట్టి. ఇది ఒక్కటే ఉదాహరణ. కాబట్టి ఇండియాని ఫ్రెండ్గా నమ్మించి ఇండియాని నాశనం చేయడం, అదే అమెరికా యొక్క వ్యూహం. ఎప్పుడు అదే చేస్తుంది ఇండియా. ఏది అమెరికా చేసేది ఎప్పుడు అంత దారుణాలు ఉంటాయి. ద గ్రేట్ యుగేస్లుగా 6 ముక్కలు అయిపోయింది. దాన్ని నమ్ముకున్న ఇరాక్ నాశనం అయిపోయింది. ఈ ఇరాన్ కూడా ఒకప్పుడు అమెరికా ఫ్రెండే. దాన్ని నమ్ముకున్న ఏ దేశం కూడా బట్టగట్టింది లేదనమాట. కానీ ఇండియాకి ఇది బాగా తెలుసు, అమెరికాతో ఫ్రెండ్ వరకే, దాన్ని ఎక్కువ నమ్మి ఆదరించకూడదు, రష్యాని ఆదరించినట్టని. ఇండియా ఎప్పుడు ఫ్రెండ్షిపే చేస్తుంది, కానీ దాంతో ఎప్పుడూ కూడా క్లోజ్గా దాన్ని నమ్ముకుని నిద్ర అయితే పోవం మనం. ఇది ఇండియాకి తెలుసు. అమెరికాకి ఇండియాకి తెలుసు అనే విషయం తెలిసిన నటించడానికి ట్రై చేసింది, ఇప్పుడు బహిర్గతమైంది. కాకపోతే ఇప్పుడు ఇండియా సూపర్ పవర్ అవ్వకుండా ఆపడం ఈ భూమి మీద ఎవరి తరం కూడా కాదనమాట. ఇది కాలచక్ర ప్రవాహంలో నడిచేది. ఇప్పుడు ఇదే యుఎస్ని 2050-47 నాటికి భారతదేశం ఎకనామికల్గా కూడా అధిగమించబోతుంది. ఆల్రెడీ PPPలో అయితే 2035 నాటికి ఇది మనం అధిగమించబోతున్నాం కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా. ఈవెన్ మిలిటరీ పరంగా ఇప్పుడు సూర్య మిసైల్ అగ్ని 6తో యుఎస్ మనల్ని డిఫీట్ చేయలేదు. ప్రపంచంలో సూపర్ పవర్ అయిన ఇండియాని ఏ మాత్రం కూడా టచ్ చేయలేదు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కాబట్టి ఇటు మిలిటరీ పరంగా, ఆర్థికంగా, ఇటు డిప్లొమాటిక్గా, ఈ రోబస్ట్ ఎకానమీ, వైబ్రెంట్ డెమోక్రసీ పరంగా, కల్చర్ పరంగా, సజీవ సంస్కృతి పరంగా
అసలు అమెరికా ఇండియాని ఏ మాత్రం కూడా టచ్ చేయలేదు. అందుకే దాన్ని ఏదో విధంగా కుయుక్తులతో చైనా సపోర్ట్తో దీంతో పాకిస్తాన్ ఎనిమిగా చేసి ఓడించాలనుకుంటుంది అనమాట. బట్ ఈ ట్రంప్ అనే ఈ యొక్క డిప్లొమాటిక్ మాన్యూవర్స్, ఈ కుట్రలో కుతంత్రాలు మోడీ ప్రభుత్వం ముందు పని చెయ్యలేదు. అందుకే ట్రంప్ ఏంటంటే చిర్రెత్తిపోయి ఇప్పుడు తన యొక్క బహిరంగ రాక్షస రూపాన్ని బయట పెట్టుకుంటున్నారు. ఇండో పసిఫిక్ని పసిఫిక్గా మార్చడం, పీఓకేని పాకిస్తాన్ మ్యాప్గా చూపించడం, చైనాతో సీక్రెట్ డీల్ చేసుకుని చైనాకి ఇండియన్ ఓషన్లో సపోర్ట్గా మాట్లాడడం, తర్వాత ఇండియన్ ఓషన్లో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇండియాని ఏం చేసుకుంటో చేసుకొని చైనాకి ట్రంప్ కార్డు ఇచ్చినట్టే. కానీ ఇవన్నీ ఇండియాకి ముందే తెలుసు కాబట్టి ఇండియా అద్భుతమైన వ్యూహంతో వెళ్తుంది. ఈ అమెరికాని అధిగమించడానికి మనకు కావాల్సింది డబుల్ డిజిట్ ఎకనామిక్ గ్రోత్ ప్రాసెస్. నెక్స్ట్ 2 decades, అదే అమృత్ కాలంలో డబుల్ డిజిట్ 10% గ్రోత్ రేట్ వచ్చేటట్టు చేసుకోవాలి. ప్రపంచంలో అన్ని దేశాలతో మల్టీ అలైన్మెంట్ పెట్టుకోవాలి. గ్లోబల్ సౌత్ ఉండాలి. యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో భద్రతా సమితిలో రావడానికి చేయాలి వీటో పవర్. తర్వాత అణ్వస్త్రాలను ఇంకా పెంచుకోవాలి. డిఫెన్స్లో తిరుగులేని శక్తిగా వీరు ఖండాంతర క్షిపణిని కూడా ఇప్పుడు ప్రయోగించే అవకాశం ఉంది. ఎందుకంటే యుఎస్ని మనం ఇలా చేసింది కాబట్టి మా రక్షణకి, చైనా రక్షణకి, ఈ రక్షణ కోసం మాకు అవసరం, నువ్వు కూడా ఎనిమి లాంటిదని ఖండాంతర క్షిపణి అనే సూర్య మిసైల్ని ఇప్పుడు ఇండియా ప్రయోగించడానికి కావాల్సిన కారణం కూడా దొరికేసింది అనమాట. ఈ విధంగా ఒక గ్లోబల్ మిలిటరీ పవర్గా, గ్లోబల్ ఎకనామిక్ పవర్గా ఇండియా అధిగమించడానికి కావాల్సిన అన్ని చర్యల్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే అమెరికా మనకు ఇప్పుడు ఎనిమి, పాకిస్తాన్ చైనాకి సపోర్ట్ చేస్తూ ఇది అసలైన రంగు బయటపడింది. అది ట్రంప్ యొక్క నిజ స్వరూపం. రైట్.